హాయ్ మై డియర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఈరోజు జేఎల్ఎం సిలబస్లో భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో అందులో ఏమంటే వేరే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆన్సర్లు చేయాలి అంటే మినిమం డీసీ పైన ఎలక్ట్రిసిటీ ఫండమెంటల్స్ పైన మనకి ఒక అవగాహన అనేది ఉండాలి. అవగాహన రావాలంటే అంటే జేఎల్ఎం సిలబస్లో భాగంగా ఏ సబ్జెక్ట్ అయినా మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే డీసీ సర్క్యూట్స్. ఏంటో సబ్జెక్టు? డీసీ సర్క్యూట్స్. డీసీ సర్క్యూట్స్. మరి ఈ డీసీ సర్క్యూట్స్ నుంచి మనం ఎన్ని క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు జేఎల్ఎం ఎగ్జామినేషన్లో? ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎగ్జామ్ల నుంచి చూస్తే, అంటే ఇప్పటిదాకా జరిగిన అన్ని జేఎల్ఎం పేపర్లు కనుక చూస్తే, దాంట్లోంచి కనుక మనం ఒకటి అనాలిసిస్ చేసి చూస్తే మనకి 6 నుంచి 8 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ని క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే 6 నుంచి 8 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్లు అంటే చిన్న విషయం ఏం కాదు. చాలా అంటే మనల్ని డిసైడ్ చేసే షార్ట్ సర్క్యూట్లో ఉండాలా లేదా డిసైడ్ చేసే సబ్జెక్ట్లో ఇది ఒకటి ఉంటుంది. దాంతో పాటుగా దీనికి ఉన్న వెయిటేజ్ చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే ఎగ్జామ్లో వచ్చే మార్క్సే వెయిటేజ్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఎగ్జామ్స్లో వచ్చే 6 మార్కులతో పాటు డీసీ సర్క్యూట్స్ అర్థమైతే ఇంకా వేరే ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ లెక్కన దీనికి ఎక్కువ వెయిటేజ్ అని చెప్పుకోవాలి. రైట్. ఇప్పుడు డీసీ సర్క్యూట్స్లో మనము ఈ ఫండమెంటల్స్ నుంచి మనము ఏమేం కాన్సెప్ట్లు చదవబోతున్నాం, ఎలాంటి సిలబస్ మనం చూడబోతున్నాం అని చూస్తే, ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ కరెంట్ అంటే ఏంటో చూడాలి, వోల్టేజ్ అంటే ఏంటో చూడాలి, కరెంట్ లాస్ ఎట్లా ఉంటాయి, వోల్టేజ్ లాస్ ఎట్లా ఉంటాయి, అవన్నీ చూడాలి. సో ఈజీగా మీకు కంప్రెస్ చేసి చెప్పాలంటే అసలు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ఇది చూస్తాం. రైట్. సో ఎలక్ట్రిసిటీ అర్థం చేయించుకునే కంటే ముందల ఒక్కసారి కొంచెం మనం ఒక చిన్న ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఒక చిన్న లేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం. మనకు తెలిసి మనం ఆల్రెడీ చదివి ఉన్నాం, మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఇవన్నీ చూస్తుంటాం. పదార్థాలు అంటే అవి అంటే పదార్థాలు మనకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, అంటే మన నిజ జీవితంలో చూసే పదార్థాలు ఎన్ని రకాలుగా విభజించుకున్నాము అంటే 3 రకాలుగా విభజించుకున్నాం. అందులో ఒకటి ఘన పదార్థాలు, ఒకటి నెక్స్ట్ వచ్చేసి ద్రవ పదార్థాలు, తర్వాత వచ్చేసి వాయు పదార్థాలు. ఇవి పదార్థాలు మనకు దొరికే విధానాన్ని బేస్ చేసుకొని, భౌతికంగా వాటి రూపాన్ని బేస్ చేసుకొని మనం పదార్థాలని 3 రకాలుగా తీసుకుంటాం. అందులో మొదటి రకం ఏంటంటే ఘన పదార్థము, రెండవది ద్రవ పదార్థము, మూడవది వాయు పదార్థము. ఇవి పదార్థాలు అంటే సబ్స్టాన్సెస్ ఆర్ 3 టైప్స్ అంటాం. 3 రకాల సబ్స్టాన్సెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో మరి ఈ డిస్కషన్ ఎందుకు మనకి అంటే ఫస్ట్ దీన్ని మనం అనాలిసిస్ చేసుకుంటే మనం ఎలక్ట్రిసిటీలోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు. ఘన, ద్రవ, వాయు పదార్థాలు ఏ పదార్థమైనా తీసుకోండి, ప్రతి పదార్థంలో ఒక ఆటం అనేది ఉంటుంది. ఏముంటుంది? ఒక ఆటం అనేది ఉంటుంది. మరి మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ యూజువల్గా మనం కనుక చూస్తే ప్రతి పదార్థంలో మనకి ఏముంటుందంటే మనకు ఆటమ్స్ అనేటివి ఉంటాయి. ఏముంటాయి? ఆటమ్స్. ఆటం మనం దీన్ని ఏమంటామంటే అణువులు అని పిలుస్తుంటాం. అణువులు. యూజువల్గా మనం ఇదొకటి తీసుకుంటే, ఇదొక ఆటం అనుకుంటే, మధ్యలో మనకి కేంద్రకం అనేది ఉంటుంది. మధ్యలో మనకి కేంద్రకం అనేది ఉంటుంది. దాని చుట్టూ కొన్ని వివిధ కక్షలు అంటాం, లేదంటే కర్పరాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? కర్పరాలు. అంటే కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కొన్ని ఆర్బిటాల్స్ లేదా కక్షలు అని పిలుస్తాం. ఇక్కడ మనం చదివింది ఏమి అంటే మనం ఇక్కడ కనుక చూస్తే రైట్, ఈ న్యూక్లియస్లో లేదంటే కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి ఉంటాయి. ఏముంటాయి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి ఉంటాయి ఈ మధ్యలో, అంటే ఈ కేంద్రకంలో. వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటివి నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు అనేటివి నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి.
ఇక్కడ మనం ఒక పాయింట్ హైలైట్ చేయాలి. ఏ కక్ష అయితే కేంద్రకం నుంచి దూరంగా ఉంటుందో దాన్ని మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు, వ్యాలెన్సీ ఆర్బిటాలు లేదా చిట్ట చివరి కక్ష అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? చిట్ట చివరి కక్ష అని పిలుస్తాం. ఏదైతే న్యూక్లియస్కి దూరంగా ఉంటుందో, న్యూక్లియస్కి దూరంగా ఉండే కక్షను చిట్ట చివరి కక్ష అని పిలుస్తాం లేదా వ్యాలెన్సీ ఆర్బిటాల్ అని పిలుస్తాం. సో ఇది ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్లో 1 2 3 థర్డ్ వన్ అనేది వ్యాలెన్సీ ఆర్బిటాల్ అని చెప్తున్నా. ఉదాహరణకి నేను ఇంకొక ఆర్బిటాల్ ఇంకా తీసుకున్నాను అనుకో, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి మనము ఆ ఎలక్ట్రాన్ విన్యాసంలో అవి చూస్తుంటాం. అది మనకు అంత ఇప్పుడు ప్రస్తుతమైన డిస్కషన్ కాదు. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఈ ఫోర్త్ వన్ అనేది ఆర్బిటాల్ లేదంటే వ్యాలెన్సీ ఆర్బిటాల్ అవుతుంది. ఏం లేదు, కేంద్రకానికి ఏదైతే దూరంగా ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ ఆర్బిటాల్ లేదా చిట్ట చివరి కక్ష అని పిలుస్తాం. ఏమంటాం దీన్ని? చిట్ట చివరి కక్ష. ఈ చిట్ట చివరి కక్ష ఏదైతే ఉందో, ఈ చిట్ట చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్లను ఏమంటామంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం. అంటే చిట్ట చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్లను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం. రైట్. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకి ఇంకొక పేరు ఏమంటే ఫ్రీ ఎలక్ట్రాన్లు అని అంటాం. ఏమంటాం? ఫ్రీ ఎలక్ట్రాన్లు. ఫ్రీ ఎలక్ట్రాన్లు. మరి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లను ఎందుకు పిలవాల్సి వస్తుంది అంటే, ఎప్పుడైతే మనము చిట్ట చివరి కక్షలో ఎలక్ట్రాన్లు ఉన్నాయో అవి కేంద్రకానికి అంటే కేంద్రకం నుంచి వచ్చే ఆకర్షణ బలాలకి దూరంగా ఉంటాయి. కేంద్రకం నుండి ఉండే ఆకర్షణ బలాలకి అంటే కేంద్రకం నుంచి ఉండే ఈ దూరానికి మధ్యలో ఎక్కువ ఉన్నప్పుడు ఆకర్షణ బలం అనేది తక్కువ ఉంటుంది. ఆకర్షణ బలం తక్కువ ఉన్నప్పుడు మనము ఈ ఎలక్ట్రాన్లను తీసివేయడానికి మనకు పెద్దగా ఎనర్జీ అవసరం ఉండదు, అంటే శక్తి అవసరం అనేది ఉండదు. ఈ శక్తి అనేది అంటే ఎలక్ట్రాన్లను తీసివేయడానికి మనకు ఏదైతే శక్తి కావాలో దాన్ని మనం ఆయనీకరణ శక్తి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆయనీకరణ శక్తి. అంటే ఏం లేదు, మనము ఏదైతే ఉందో, ఏదైతే ఎలక్ట్రాన్లను తీసివేయడానికి మనకి ఏదైతే ఆ శక్తి కావాలో ఆ శక్తిని మనం ఏమని పిలుస్తామంటే ఆయనీకరణ శక్తి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆయనీకరణ శక్తి. ఇప్పుడు చిట్ట చివరి కక్షలో ఉన్న ఈ ఎలక్ట్రాన్లను తీసివేయడానికి నాకు అంత ఎక్కువ ఆయనీకరణ శక్తి అవసరం ఉండదు. అంటే కొంచెం తక్కువ ఎనర్జీతోనే మనం ఎలక్ట్రాన్లను అనేటివి ఏం చేయొచ్చు? తీసివేయచ్చు. దానివల్ల మనము ఏమని చెప్తామంటే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లను ఫ్రీ ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం. ఓకేనా? మరి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ల ముచ్చట ఎందుకు వస్తుంది అంటే కరెంటు ప్రవాహంలో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ల యొక్క పాత్ర ఉంటుంది కాబట్టి ఇది మనం డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు లేదంటే కరెంటు ప్రవాహంలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల పాత్ర చాలా ఎక్కువ కాబట్టి మనము ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లకు సంబంధించిన డిస్కషన్ చూసినాం. ఇంకా ఇవి ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది కొంచెం ముందుకు వెళ్ళినా కొద్దీ మనం చూస్తాము. ఇప్పుడైతే మనకి ఏమో అర్థమైంది ఇప్పటి వరకు అంటే ప్రతి పదార్థంలో కొన్ని లక్షల్లో ఆటమ్స్ ఉంటాయి, అంటే అణువులు ఉంటాయి. ఆ అణువులో మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది. ఆ కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి ఉంటాయి. రైట్. ఆ ప్రోటాన్లు న్యూట్రాన్లతో పాటుగా ఎలక్ట్రాన్లు అనేటివి నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి. అంటే ఎలక్ట్రాన్లు ఏమో నిర్ణీత కక్షలో తిరుగుతూ ఉంటాయి, ప్రోటాన్లు న్యూట్రాన్లు మాత్రం కేంద్రకంలో ఉంటాయి. మరి ఇక్కడ మనకు 3 పదాలు వినిపించినాయి కొత్తగా. ఏమనంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అనే పదం ఒకటి వినిపించింది, రెండోది ఆయనీకరణ శక్తి అని ఒక పదం వినిపించింది, 2 న్యూక్లియస్ అని ఆర్బిటల్స్ అని ఒక పదం వినిపించింది. ఏమీ లేదు, ఈడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కేంద్రకం అంటేనేమో సెంటర్ పాయింట్ అంటే మిడ్ పాయింట్ లేదా మిడిల్ పాయింట్ని కేంద్రకం అంటాం. ఆ కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కలిసి ఉంటాయి. వాటి చుట్టూ కొన్ని నెంబర్ ఆఫ్ అంటే కొన్ని సంఖ్యలో కక్షలు ఉంటాయి. వాటిని మనము నిర్ణీత కక్షలు అంటాం. ఆ నిర్ణీత కక్షలలో ఎలక్ట్రాన్లు అనేటివి వాటి నిర్ణీత కక్షలలో తిరుగుతూ ఉంటాయి. మరి ఏ ఆర్బిటాల్ లేదా ఏ కక్ష అయితే కేంద్రకం నుంచి దూరంగా ఉంటుందో దాన్ని మనం వ్యాలెన్సీ ఆర్బిటాల్ అని పిలుస్తాం లేదా చిట్ట చివరి కక్ష అని పిలుస్తాం. మరి ఆ చిట్ట చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్లను మనం ఏమని పిలుస్తాము అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు లేదా చిట్ట చివరి ఎలక్ట్రాన్లు లేదా మనం ఏమంటామంటే ఫ్రీ ఎలక్ట్రాన్లు అని పిలుస్తాం. మరి ఫ్రీ ఎలక్ట్రాన్లు అని పిలవాల్సింది ఎందుకు వచ్చింది అంటే
వీటిని తీసివేయడానికి మనకు కావాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఎనర్జీ కావాల్సిన ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఫ్రీగా తీస్తాం కాబట్టి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం. మరి ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లే కరెంటు ప్రవాహంలో కరెంటు అనే మాటలో ఇవి ఒక కీలక పాత్ర పోషిస్తాయి. అందుకోసమని మనం ఇక్కడ ఎలక్ట్రాన్ల గురించి చదువుకోవాలి. రైట్, ఇక్కడ నుంచి మనం ఇంకొకటి కనుక చూస్తే మనకి ఇక్కడ ప్రోటాన్లు, తర్వాత న్యూట్రాన్లు, తర్వాత ఎలక్ట్రాన్లు, ప్రోటానులు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు అనే మనం ఇక్కడ ఆటంలో ఉంటాయని చూసినాం. ప్రోటాన్లు, న్యూట్రాన్లు వచ్చేసి కేంద్రకంలో ఉంటాయి, ఎలక్ట్రాన్లు వచ్చేసి కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఇక్కడ మూమెంట్ ఉండేటివి కదిలేటివి ఏంటి అంటే ఎలక్ట్రాన్లు, కదలకుండా ఉండేటివి ఏంటంటే ప్రోటాన్లు, న్యూట్రాన్లు. మరి ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్లకు మైనస్ ఛార్జ్ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్లకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్లకు ఎలాంటి ఛార్జ్ ఉండదు నో ఛార్జ్ అని అంటుంటాం. ఓకేనా? ఎలక్ట్రాన్లకు ఉండేది ఏ ఛార్జ్ మైనస్ ఛార్జ్, ప్రోటాన్లకు ఉండేది ప్లస్ ఛార్జ్, న్యూట్రాన్లకు ఉండేది ఎలాంటి ఛార్జ్ ఉండదు, ఎలక్ట్రికల్గా అవి న్యూట్రల్గా ఉంటాయి కాబట్టి నో ఛార్జ్ అని చెప్తాం. మరి ఈ ఛార్జ్ అనే పదం ఏంటి, ఈ ఛార్జ్ అంటే ఏంటి, ఎలా వచ్చింది అనే ఒక చిన్న డిస్కషన్ చూద్దాం. రైట్, ఈ ఛార్జ్ అనేది ఏంటి అంటే ఇది మనము ఎలక్ట్రికల్ సబ్జెక్టు అర్థం చేయించుకోవడం కోసం మనకి ఫస్ట్ వినిపించే వర్డ్ ఏంటంటే ఛార్జ్. ఏంటిది? ఛార్జ్. ఈ ఛార్జ్ అనే పదాన్ని మనం క్యూ అనే అక్షరం చేత సూచిస్తాం. ఎలా? క్యూ అనే అక్షరం చేత సూచిస్తాం. మరి ఇక్కడ ఈ ఛార్జ్ అనేది విషయం చూస్తే ఈ ఛార్జ్ దీనికి ఏం ఛార్జ్ ఉంటుందని చెప్పినాం మనము? ఎలక్ట్రాన్లకు మైనస్ ఛార్జ్ ఉంటుందని చెప్పినాము, ప్రోటాన్లకు ప్లస్ ఛార్జ్ ఉంటుందని చెప్పినాము, న్యూట్రాన్లకు ఎటువంటి ఛార్జ్ ఉండదని చెప్పినాం. మరి ఈ ఛార్జ్ అనేది ఎలా అంటే ఉదాహరణకు ఆటమ్స్ ఏవైనా తీసుకొని ప్రతి అణువు, ఆటంలో ఉండే ప్రతి అణువు స్థిరత్వం కోసం ప్రయత్నించే భాగంలో స్థిరత్వం తెచ్చుకోవడం కోసము వాటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు 8 లేదా 2 వాటి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్ని ఉండాలి? 2 లేదా 8 తెచ్చుకునే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే అవి స్థిరత్వం తెచ్చుకోవడం కోసము వ్యాలెన్సీ వాటి చిట్ట చివరి కక్షలో 2 లేదా 8 ఎలక్ట్రాన్లు ఉంచుకునే ప్రయత్నంలో ఆయానులు లేదా ఎలక్ట్రాన్లను దానం చేయడం లేదా ఎలక్ట్రాన్లను ఇచ్చివేయడం లేదా ఎలక్ట్రాన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తున్నా, దీనికి కనుక 9 ఎలక్ట్రాన్లు ఉన్నాయి అనుకుందాం వ్యాలెన్సీలో, దీనికి కనుక 1 ఎలక్ట్రాన్ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఆటం ఏ, ఆటం బి అనేది ఒకటి ఉంది. దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు వచ్చేటి 9 ఉన్నాయి, దీంట్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు వచ్చేటి 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్థిరత్వంగా ఉన్నాయంటే స్థిరత్వం లేవు. మరి స్థిరత్వం ఎప్పుడు ఉంటుందంటే ఆల్రెడీ చెప్పినాం కదా, స్థిరత్వం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే చిట్ట చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2 లేదా 8 ఉంటేనే స్థిరత్వం అనేది వస్తుంది. మరి దీంట్లో ఏముంది? 9 ఉన్నాయి, దీంట్లో ఏముంది? 2 ఉంది. సో ఇప్పుడు ఇది కనుక ఒక ఆయాన్ని లేదా ఒక ఎలక్ట్రాన్ని వదిలేస్తే అప్పుడు మనకు ఇక్కడ చూడండి, ఇది వదిలేసింది కాబట్టి ఈడ 8 అయింది, 1 ఇటు వచ్చింది, ఆ 1 దీనికి కలిసి ఇది ఏమైందంటే 2 అయింది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం జరిగిందంటే ఆటం ఏ, ఆటం బి 2 కూడా స్థిరత్వం తెచ్చుకున్నాయి. ఇలా స్థిరత్వం తెచ్చుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నంలో ఆటమ్స్ అనేటివి ఆయాన్లను దానం చేయడం, త్యాగం చేయడము లేదా తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయానుల మార్పిడి జరిగి ఆ ఆటమ్స్కి ఒక ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతుంది? ఒక ఛార్జ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఉదాహరణకు ఏ ఆటం అయితే ఆయాన్లు లేదా ఎలక్ట్రాన్లను కోల్పోయిందో అది మనకు పాజిటివ్ ఛార్జ్గా, ఏ ఆటం అయితే ఎలక్ట్రాన్లను తీసుకుందో అది నెగటివ్ ఛార్జ్గా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ఏదైతే ఎలక్ట్రాన్లను వదిలేస్తుందో అది ఏ ఛార్జ్ అవుతుంది? అదేమో పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఏదైతే ఎలక్ట్రాన్లను తీసుకుంటుందో అదేమో నెగటివ్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఇక్కడ మనం చూస్తే ఎలక్ట్రాన్కు ఏ ఛార్జ్ ఉందని చెప్పినాము?
నెగటివ్ ఛార్జ్ ఏమిది నెగటివ్ లేదా మైనస్ ఛార్జ్ ఉంటుంది. మరి ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. తర్వాత న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు, నో ఛార్జ్. ఏమిది నో ఛార్జ్. మరి వీటి కోసం కొంచెం మాట్లాడినప్పుడు మనము ఈ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎవరు కనిపెట్టినారు అనే ఒక చిన్న డిస్కషన్ చూద్దాం. ఎందుకంటే ఒక్కోసారి సైంటిస్టులు కూడా పేర్లు కూడా అడగవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఇక్కడ కనిపెట్టింది ఎవరు? ఓకేనా, ఎలక్ట్రాన్లు కనిపెట్టింది అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు కనిపెట్టింది ఎవరు అంటే జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ కనిపెట్టింది ఎవడు? ఎలక్ట్రాన్ కనిపెట్టిన ఆయన పేరు ఏం పేరు? జేజే థామ్సన్. ఎలక్ట్రాన్లు కనిపెట్టింది జేజే థామ్సన్. మరి ప్రోటాన్ కనిపెట్టింది ఎవరు అంటే ప్రోటాన్ కనిపెట్టింది ఎవరు అంటే రూథర్ఫర్డ్. ఎవరు? రూథర్ఫర్డ్. ఎలక్ట్రాన్లను కనిపెట్టింది జేజే థామ్సన్, మరి ప్రోటాన్లను కనిపెట్టింది రూథర్ఫర్డ్. మరి న్యూట్రాన్ కనిపెట్టింది ఎవరు అంటే చాడ్విక్. ఎవరు? చాడ్విక్. ఇది ఒకవేళ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ ఉంది కదా మనకి, అక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మరి ప్రోటాన్లను న్యూట్రాన్లను ఎవరు కనిపెట్టిర్రు అనే విషయం మనకు తెలియాలి. రైట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక డిస్కషన్ ఏంటి అంటే ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్కి సంబంధించి ఏ ఛార్జ్ ఉంటుంది, వాటికి ఎంత ఛార్జ్ ఉంటుంది, ఎంత ద్రవ్యరాశి ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇది ఒకటి కనుక మనకు అర్థమైతే మనకి కొంచెం ఈజీ అవుతుంది. ఎలా ఈజీ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ ప్రోటాన్ తీసుకుంటున్నా. ఏమిది? ప్రోటాన్. తర్వాత వచ్చేసి ఎలక్ట్రాన్ చూస్తున్నాను. తర్వాత ఏంటి? ఎలక్ట్రాన్. తర్వాత వచ్చేసి న్యూట్రాన్. మరి ఈ ప్రోటాన్ న్యూట్రాన్ అంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్కి సంబంధించి ఎంత ఛార్జ్ ఉండొచ్చు చూద్దాం ఎలక్ట్రికల్గా. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఛార్జ్ ఏముంటుంది అంటే ఎలాంటి ఛార్జ్ ఉంటుంది, తర్వాత ఎంత ఛార్జ్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ద్రవ్యరాశి ఎంత అంటే మాస్ అంటాం మనం. ఏమని పిలుస్తాం? మాస్. ద్రవ్యరాశి ఎంత. సో ఇక్కడ కనుక చూస్తే ప్రోటాన్కి మరియు ఎలక్ట్రాన్కి మరియు ఇంకేంటి న్యూట్రాన్కి మధ్యలో మనకు ఎంత ఛార్జ్ ఉండే అవకాశం ఉంది అంటే ఎంతెంత ఛార్జ్ ఉంటుంది, ఏం ఛార్జ్ ఉంటుంది, ఎంత ఛార్జ్ ఉంటుంది అనే డిస్కషన్ మనము చూడాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇంతకుముందుకి మనం చూసినాం ఆల్రెడీ. ఏమనంటే ప్రోటాన్లను ఎలక్ట్రాన్లను కనిపెట్టింది ఎవరు కదా? ప్రోటాన్ కనిపెట్టింది ఎవరు? రూథర్ఫర్డ్. ఎలక్ట్రాన్ కనిపెట్టింది ఎవరు? జేజే థామ్సన్. మరి న్యూట్రాన్ కనిపెట్టింది ఎవరు అంటే చాడ్విక్ అన్న విషయం చూసినాం మనం. మరి ఇప్పుడు దీనికి ఛార్జెస్ ఏమేమి ఉంటాయి, ఎంతెంత ఛార్జ్ ఉంటుందో చూడాలి, అంతే కదా? రైట్. ఇప్పుడు ప్రోటాన్కు ఉండే ఛార్జ్ ఏంటంటే పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్కి ఏం ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి ఎలక్ట్రాన్కి ఏం ఛార్జ్ ఉంటుంది అంటే నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రాన్కి ఏం ఛార్జ్ ఉంటుంది? నెగటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఉండేది నెగటివ్ ఛార్జ్ కదా, అదే డిస్కస్ చేసిన వీడ. మరి న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే ఛార్జ్ ఏది ఉండదు. అంటే ఇట్లా గీత పెట్టినా దాని అర్థం ఏంటంటే ఛార్జ్ ఉండదు అని. ఛార్జ్ ఉండదు, ఎలాంటి ఛార్జ్ ఉండదు అని అర్థం. సో ప్రోటాన్కు ఉండేది పాజిటివ్ ఛార్జు, ఎలక్ట్రాన్కు ఉండేది నెగటివ్ ఛార్జు, న్యూట్రాన్కు ఉండేది ఎలక్ట్రికల్గా ఎలాంటి ఛార్జు ఉండదు. మరి ఇక్కడ ఛార్జ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ చూసినాం. ఏదైనా ఆటం ఆయిల్ను కోల్పోవడం వల్ల కానీ లేదా తీసుకోవడం వల్ల కానీ ఈ ఛార్జ్ అనే పదం ఏర్పడుతుంది. ఏదైతే ఆటము ఎలక్ట్రాన్ను వదిలేస్తుందో లేదా త్యాగం చేస్తుందో అది పాజిటివ్ ఛార్జ్ గాను, ఏదైతే ఎలక్ట్రాన్లను తీసుకుంటుందో అది నెగటివ్ ఛార్జ్గా మారుతుంది. ఓకేనా? అట్లాగా ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్లకు ఈ ఛార్జ్ ఎంత. మరి వీటి ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే ఇది ప్రోటాన్ కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రోటాన్ కాబట్టి ఇక్కడ మనం ఎంత ఉంటుందంటే ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్ కింద ఉంటుంది. ఎంత ఉంటుంది? ప్లస్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్గా ఉంటుంది. అది ప్రోటాన్ ఛార్జ్. మరి ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్గా ఉంటుంది. -19 కూలుమ్స్గా ఉంటుంది. మరి న్యూట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే
ఎలాంటి ఛార్జ్ ఉండదు. ఛార్జే ఉండదు కాబట్టి ఛార్జ్ యొక్క విలువ అనేది మనం తీసుకోకూడదు ఇక్కడ. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇదేంటి అంటే, ఒకటి పాజిటివ్ అంటే ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఏం ఛార్జ్ ఉంటుంది? ప్రోటాన్కి ఉండేది పాజిటివ్ ఛార్జ్. మరి ఎలక్ట్రాన్కి ఏం ఛార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్కి వచ్చేసి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు. న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ ఉండదు. రైట్. ఇక పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్, ఏ ఛార్జ్ ఉండదు. మరి వాటి ఛార్జ్ విలువ ఎంత అంటే, ఇక్కడ చూడండి, ప్లస్ 1.602 ఇంటూ 10⁻−19 కూలుమ్స్, మైనస్ 1.602 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. ఇదేమో ఎలక్ట్రాన్కి, ఇదేమో ప్రోటాన్కి. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఉన్న విలువకి ప్లస్ కలుపుకోండి. ఎలక్ట్రాన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఉన్న విలువకు మైనస్ వేయండి. ఇంకా న్యూట్రాన్కి ఎలాంటి ఛార్జ్ మనకు ఉండదని చూసినాం కాబట్టి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన స్టోరీ. రైట్. ఇక్కడ కనుక చూస్తే మనకు మరి ద్రవ్యరాశి ఎంత ఉంటుంది? ద్రవ్యరాశి అంటే ఇదేంటి? మాస్. అంటే దాని యొక్క ద్రవ్యరాశి ఎంత? మరి ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుంది, న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుందో అనే విషయం మనం చూడాలి. ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ డిస్కషన్ అంతా. ఓకేనా? రైట్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే, ద్రవ్యరాశి ఇక్కడ ఎలక్ట్రాన్కి ద్రవ్యరాశి ఎంత ఉంటుంది, ప్రోటాన్కి ద్రవ్యరాశి ఎలా ఉంటుంది, న్యూట్రాన్కి ద్రవ్యరాశి ఎలా ఉంటుంది అనేది మన డిస్కషన్. ఓకేనా? రైట్. ఇక్కడ మనం చూస్తే ప్రోటాన్కి ద్రవ్యరాశి వచ్చేసి 1.675 ఇంటూ 10 పవర్ ఏంది 10 పవర్ -27 kg, -27 kg ఉంటుంది. అంటే ఇది ద్రవ్యరాశి మనం ఎలా చెప్తామంటే కేజీస్లో చెప్తాం. ఎలా చెప్తాం? కేజీలస్లో చెప్తాం. రైట్. నెక్స్ట్ మరి ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుందంటే 9.108 ఇంటూ 10 పవర్ -31 kg ఉంటుంది. ఎంత ఉంటుంది? -31 kg ఉంటుంది. మరి దీని కనుక చూస్తే అంటే దీనికి ఏంటి? న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు కానీ ద్రవ్యరాశి అనేది ఉంటుంది. న్యూట్రాన్కి ఛార్జ్ ఉండదు కానీ ద్రవ్యరాశి ఉంటుంది. అది ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూస్తే 1.672 ఇంటూ 10⁻−27 kgs ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒకటి చూడండి, ప్రోటాన్కి ఎలాంటి ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. దాని యొక్క ఛార్జ్ ఎంత అంటే ప్లస్ 1.602 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. మరి దాని ద్రవ్యరాశి ఎంత అంటే 1.675 ఇంటూ 10⁻−27 kgs ఉంటుంది. మనం ద్రవ్యరాశిని కొలుస్తున్నాం కదా. రైట్. మరి ఎలక్ట్రాన్కి ఎంత ఉంటుంది అంటే, ఎలక్ట్రాన్కి వచ్చేసి మైనస్ ఛార్జ్ ఉంటుంది, అంటే నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దాని ఛార్జ్ వచ్చేసి 1.602 ఇంటూ 10⁻−19 కూలుమ్స్ ఉంటుంది. మరి దాని యొక్క ద్రవ్యరాశి వచ్చేసి 9.108 ఇంటూ 10⁻−31 kgs ఉంటుంది. ఇక్కడ చూస్తే న్యూట్రాన్కి ఎంత ఉంటుంది అంటే ఎలాంటి ఛార్జ్ ఉండదు. రైట్. ఛార్జ్ ఎలాగ ఉండదు కాబట్టి ఛార్జ్ విలువ లేదు. కానీ మాస్ మాత్రం 1.672 ఇంటూ 10⁻−27 kgsగా ఉంటుంది. ఇది ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాన్ల యొక్క చిన్న ఇంట్రొడక్షన్. మరి ఇది మనకు అవసరం ఏంటి సార్ అంటే, దీని అవసరం ముందు వస్తుంటుంది మనకి. ఎక్కడెక్కడ వస్తుంది, ఏంది ఎలక్ట్రాన్లు, ఏంటి కథ అని మనం ముందు చూస్తుంటాం. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన, హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ప్రోటాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది. మరి ప్రోటాను, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు ఏ ఛార్జ్ని కలిగి ఉంటాయి? ఓకేనా? మరి ప్రోటాను, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లను కనిపెట్టిన సైంటిస్టుల పేరేంటి? ఓకేనా? మరి ప్రోటాన్ కనిపెట్టిందేమో, ఏంటి ప్రోటాన్ కనిపెట్టింది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోటాన్ అంటే పి. ఓకేనా? ఎలక్ట్రాన్ అంటే ఈ. మీకు కొంచెం ఈజీగా ఒక బండ గుర్తు పెట్టుకోవడం కోసం చెప్తున్నా. పి అంటే ప్రోటాన్, ఈ అంటే ఎలక్ట్రాన్, సి అంటే పి ప్రోటాన్, ఈ ఎలక్ట్రాన్, ఎన్ అంటే న్యూట్రాన్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యూజువల్గా మనము టీఎస్ఆర్టీసీ అంటాం, టీజీఆర్టీసీ అంటాం, ఏపీఎస్ఆర్టీసీ అంటాం. అట్లా అనుకుంటే పిఈఎన్ఆర్టీసీ అనుకోండి, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ఆర్టీసీ. ఆర్టీసీ అంటే ఆర్టీసీ బస్సు గురించి ఐడియా ఉంది కదా. ప్రోటాను అంటే చూడండి, ప్రోటాను ఆర్ అంటే రూథర్ఫర్డ్. ఏమి? రూథర్ఫర్డ్. ఈ అంటే ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అంటే పక్కపొంట ఏముంది? టీ అంటే థామ్సన్, అంటే జేజే థామ్సన్. ఓకేనా? ఎన్ న్యూట్రాను, సి అంటే చాడ్విక్. ఓకేనా? ఇలా పెన్ ఆర్టీసీ అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఏం లేదు, మనకు కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం ఎన్ని మనం గుర్తుపెట్టుకోలేం కదా. ఇంకా మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఐటీ సిలబస్లో భాగంగా చాలా పదాలు గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ గుర్తుపెట్టుకోవడం అంత ఈజీ కాదు కాబట్టి కొంచెం మనకు ఒక చిన్న షార్ట్ కట్ అనమాట, పెన్ ఆర్టీసీ.
PENRTC. పెన్ అంటే P ప్రోటాన్ రుదర్ఫర్డ్, E అంటే ఎలక్ట్రాన్ జెజే థామ్సన్, N అంటే న్యూట్రాన్ చాడ్విక్. ఇవి వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు. ఇది దాని యొక్క ఛార్జ్ ఎంత, దాని యొక్క మాస్ అంటే ద్రవ్యరాశి ఎంత చూసినాం. సరే, ఎందుకు ఇవన్నిటికి చదువుతున్నాము అంటే ఇవన్నీ మన ఎలక్ట్రాన్ ప్రవాహంలో లేదంటే కరెంటుకు సంబంధించిన డిస్కషన్లు ఇవన్నీ వస్తుంటాయి. అందుకోసమని దానికోసం మనం చిన్న బేసిక్స్ డిస్కస్ చేసినాం. రైట్, ఇందులో భాగంగా ఇంకా మనము ఇక్కడ ఛార్జ్ కూలుమ్స్ అని వచ్చింది. మరి ఈ కూలుమ్స్ అనేది ఏంటిది? ఓకేనా, ఈ కూలుమ్స్ అనేది ఏంటి అంటే ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఛార్జ్ ఏంటది? ఛార్జ్ అంటే ఏంటి అంటే చెప్పాము ఇందాకే, ఆటం అయాన్లను కోల్పోవడం లేదా అయాన్లను తీసుకోవడం, కోల్పోవడం లేదా తీసుకోవడం. కోల్పోయింది ఎప్పుడు కానీ పాజిటివ్ ఛార్జ్ కింద మారుతుంది, తీసుకున్నది ఎప్పుడు కానీ నెగటివ్ ఛార్జ్ కింద మారుతుంది. ఇచ్చింది ఎప్పుడు కానీ పాజిటివ్, తీసుకున్నది ఎప్పుడు కానీ నెగటివ్ ఛార్జ్ కింద మారుతుంది. మరి ఈ ఛార్జ్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని Q అనే అక్షరం చేత సూచిస్తాం. ఎలా చూపిస్తాం? Q అనే అక్షరం చేత సూచిస్తాం. మరి ఈ ఛార్జ్ని ఎలా కొలుస్తాం? ప్రతి పారామీటర్కి మనం కొలత అనేది ఉండాలి కదా. మరి ఛార్జ్ ఎలా కొలుస్తాము అంటే ఇక్కడ ఛార్జ్ని మనము కూలుంబులలో కొలుస్తాం. ఎలా కొలుస్తాం? కూలుంబ్లు లేదా కూలుంబ్స్ అని కొలుస్తాం. సి అంటే ఇన్ని కూలుంబుల ఛార్జ్. ఓకేనా, ఇన్ని కూలుంబుల ఛార్జ్ అనే విషయాన్ని మనం ఇక్కడ కొలుస్తాం అనమాట. రైట్, ఇక్కడ దాకా సంబంధించి మనం ఒక చిన్న ఇంట్రొడక్షన్ చూసినాం. ఇప్పుడు మనము అసలు సిసలైన సబ్జెక్ట్ ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి చూద్దాం. రైట్, ఇక్కడ మనము ఛార్జ్ మీద ఒక అవగాహన వచ్చింది, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు వాటి మీద ఒక అవగాహన వచ్చింది, ఛార్జ్ ఎలా ఫామ్ అవుతుందో అవగాహన వచ్చింది, ఛార్జ్ అంటే ఎంత ఉంటుంది, దాని విలువ ఎంత, దాన్ని ఎవరు కనిపెట్టారో అలా డిస్కషన్ చూసినాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఇప్పటిదాకా మనము పదార్థాలను ఎన్ని రకాలుగా అంటే 3 రకాలుగా విభజించుకున్నాం. పదార్థాలను ఎన్ని రకాలుగా విభజించుకున్నాం? 3 రకాలుగా. అంటే 3 రకాలుగా అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి అంటే 3 రకాల పదార్థాలు ఏంటి అంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలను చూసినాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరెంట్ కండక్టివిటీని బట్టి బేస్ చేసుకొని, అంటే ఏదైతే కరెంటును తన గుండా ప్రవహించుకుంటుందో, ఏదంటే కరెంటును తన గుండా ప్రవహింపుకునేలా చేస్తుందో అలాంటి దాన్ని బేస్ చేసుకొని, అంటే కరెంట్ కండక్ట్ చేస్తుందా చేయదా, కరెంట్ కండక్ట్ చేస్తుందా చేయదా దాని మీద బేస్ చేసుకొని మనం మళ్ళీ మెటీరియల్స్ 3 రకాలుగా విభజించుకుంటాం. ఇందాక చెప్పిన 3 రకాలు వేరు, ఇప్పుడు చెప్తున్న 3 రకాలు వేరు. ఇందాక చెప్పిన 3 రకాలు ఏంటి అంటే వాటి భౌతిక ఆకారము లేదా మనకు అవైలబుల్ ఉన్న ఆకారము లేదా స్థానాన్ని బేస్ చేసుకొని 3 రకాలని చెప్పినాం కదా. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే మనకు కరెంట్ కండక్ట్ చేస్తుందా చేయదా దాన్ని బేస్ చేసుకొని పదార్థాలు 3 రకాల కింద డివైడ్ చేసుకున్నాం. ఎన్ని రకాల కింద? 3 రకాల కింద. మరి అందులో ఒకటి ఏంటంటే కండక్టర్సు. మొదటిది ఏంటి? కండక్టర్సు. రెండవది వచ్చేసి సెమీ కండక్టర్సు. మూడవది వచ్చేసి ఇన్సులేటర్సు. 3 రకాలుగా ఉంటాయి మనకు పదార్థాలు. మరి ఈ 3 పదార్థాలు దీన్ని ఆధారంగా చేసుకొని అంటే కరెంట్ కండక్ట్ చేస్తుందా చేయదా అనేదాన్ని బేస్ చేసుకొని లేదా అనేదాన్ని ఆధారం చేసుకొని మనం పదార్థాలని 3 రకాలుగా విభజించుకున్నాం. ఆ 3 రకాల పదార్థాలు ఏంటంటే కండక్టర్లు, సెమీ కండక్టర్లు, ఇన్సులేటర్లు. ఇక్కడ మరి కండక్టర్లు అంటే కరెంటుని ఏవైతే అలో చేస్తాయో, అంటే ఏ మెటీరియల్స్ అయితే కరెంటుని ఈజీగా తమ గుండా ప్రవహింపజేసుకుంటాయో వాటిని మనము కండక్టర్స్ అని పిలుస్తాము. ఏవైతే వాటి గుండా కరెంటు ప్రవాహం జరగదో వాటిని మనము ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఇన్సులేటర్స్ అని పిలుస్తాం. ఏవైతే కరెంటు మనకి ప్రవాహము జరగనివ్వదో వాటిని మనము ఇన్సులేటర్స్ అంటాం. వాటిని మనము బంధకాలు అని పిలుస్తాం. దీన్ని మనం ఏమంటామంటే వాహకాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? వాహకాలు. అంటే కరెంటును అలో చేస్తే కండక్టర్సు, కరెంటును అలో చేయకపోతే ఇన్సులేటర్సు, అంటే వాహకాలు, బంధకాలు. మరి ఈ మధ్యలో ఇంకో పదం వినిపిస్తుంది, అదేమంటే సెమీ కండక్టర్సు. ఈ సెమీ కండక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాక్షిక వాహకాలు. ఈ సెమీ కండక్టర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే పాక్షిక వాహకాలు. ఓకేనా? పాక్షిక వాహకాలు అంటే కరెంటుని అలో చేసి అలో చేయనట్టుగా ఉంటుంది. అది ఏంటి అనేది మనం కొంచెం ముందుకు వెళ్ళినాక దీనికోసం బాగా చూస్తాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవి కరెంటుని కండక్ట్ చేస్తాయా చేయయా
అనే దాన్ని అనుసరించుకొని 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. అందులో మొదటిది కండక్టర్సు, రెండవది సెమీ కండక్టర్సు, మూడవది ఇన్సులేటర్స్. అంటే వాహకాలు, పాక్షిక వాహకాలు, బంధకాలు. కరెంట్ అలో చేస్తే, కరెంటుని తన గుండా అలో చేస్తే వాహకాలు, అలో చేయకపోతే బంధకాలు, సెమీగా మిక్స్డ్ ప్రాపర్టీస్, మిశ్రమ గుణాలు కలిగి ఉంటే దాన్ని సెమీ కండక్టర్స్ అని పిలుస్తాం. దీనికోసం మనం ఇంకొంచెం డిస్కషన్ కూడా వేరే సబ్జెక్ట్లో చేస్తాం కాబట్టి ఇప్పుడు మనకు అది అప్రస్తుతమైన మ్యాటర్. ఇక్కడ కనుక మనం చూస్తే, ఇక్కడ చూడండి, వాహకాలు, పాక్షిక వాహకాలు, బంధకాలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా అర్థం చేయించడం కోసం చెప్పాలంటే, ఏది ముట్టుకుంటే మనకు ఎలక్ట్రికల్ షాక్ వస్తుందో, అంటే ఏ వస్తువు యూజ్ చేసుకుని మనం ఎలక్ట్రికల్ పట్టుకున్నప్పుడు మనకు షాక్ వస్తుందో అవి వాహకాలు. ఏ వస్తువుని పట్టుకొని మనం ఎలక్ట్రిసిటీని ముట్టుకున్న షాక్ రాకుండా ఉంటుందో అవి బంధకాలు. ఇవి ఈ సెమీ కండక్టర్ల కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. దీనికోసం మనకు ఒక సపరేట్ టాపిక్, సపరేట్ సబ్జెక్టే ఉంది కాబట్టి ఇప్పుడు మన డిస్కషన్ అది కాదు. రైట్, ఇక్కడ మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇప్పటిదాకా మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఉన్నాం. మరి ఈ కండక్టర్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, 4 కన్నా తక్కువ. ఎందుకన్నా 4 కన్నా తక్కువ. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు క్వశ్చన్ కూడా అడిగినది. ఇది ఏమని అంటాడంటే, కండక్టర్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుంది అంటాడు. కండక్టర్లో ఎలక్ట్రాన్ల సంఖ్య అనేది ఎంత ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కండక్టర్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎప్పుడు కానీ ఎంత ఉంటుంది? 4 కన్నా తక్కువ ఉంటుంది. మరి ఈ పాక్షిక వాహకాలు అంటాం కదా, వీటిలో ఎగ్జాక్ట్లీగా 4కు సమానం. 4కు సమానం అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎగ్జాక్ట్గా 4కు సమానం ఉంటుంది. దేంట్లో? సెమీ కండక్టర్లో. మరి బంధకాలలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 కన్నా ఎక్కువ ఉంటాయి. 4 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కండక్టర్లో ఎలక్ట్రాన్లు 4 కన్నా తక్కువ, సెమీ కండక్టర్లో ఎగ్జాక్ట్లీ 4 ఉంటాయి, బంధకాలు లేదా ఇన్సులేటర్లో 4 కన్నా ఎక్కువ ఉంటాయి. ఇది మనకు కాన్సెప్ట్. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ కండక్టర్లు అంటే ఏంటి? కరెంటును అలౌ చేస్తే కండక్టర్లు, వాటిలో ఉండే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య 4 కన్నా తక్కువ. కరెంటుని అలౌ చేయకపోతే అవి ఇన్సులేటర్స్ లేదా బంధకాలు, దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 4 కన్నా ఎక్కువ. సెమీ కండక్టర్లు అంటే పాక్షిక వాహకాలు, ఇవి కరెంటుని అలౌ చేసి చేయనట్టుగా అంటే పాక్షికమైన లేదా మిశ్రమ గుణాలు కలిగి ఉంటాయి. సో వాటిని మనము ఏమంటామంటే సెమీ కండక్టర్స్ అంటాం. మరి దాంట్లో ఉండే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎగ్జాక్ట్లీ 4కు సమానం. అంటే ఎల్లప్పుడూ 4కు సమానం ఉండేటి ఏంటి అంటే సెమీ కండక్టర్సు, 4 కన్నా తక్కువ ఉండేటి ఏంటి అంటే కండక్టర్సు, 4 కన్నా ఎక్కువ ఉండేటి ఏంటి అంటే ఇన్సులేటర్సు. ఇవి మనకు కండక్టర్లు, సెమీ కండక్టర్లు, ఇన్సులేటర్లకు సంబంధించిన ఒక చిన్న డిస్కషన్. దీనికోసం మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ అర్థం చేయించుకోవడం కోసం మనకు కావాల్సిన ఒక కాన్సెప్ట్ మనకు తెలియాలి కాబట్టి దానికోసం మనం ఈ డిస్కషన్ చేస్తున్నాం, రైట్? సో ఇక్కడ కనుక చూస్తే మనకు అబ్జర్వ్ చేయండి, కండక్టర్లు, సెమీ కండక్టర్లు, ఇన్సులేటర్స్ చూసినాం, రైట్? ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే అసలు కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అనే పదాన్ని ఐ అనే అక్షరం చేత సూచిస్తారు. అది క్యాపిటల్ లెటర్లో ఐ అయినా సరే, లేకపోతే స్మాల్ లెటర్లో ఐ అయినా సరే. కరెంట్ అనే దాన్ని ఎలా చూపిస్తాము అంటే ఐ అనే అక్షరం చేత సూచిస్తాము. ఐ అనే అక్షరం చేత సూచిస్తాం, రైట్? కరెంట్. మరి కరెంట్ అంటే ఏంటి? ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ప్రతి కండక్టర్లో, ప్రతి ఇన్సులేటర్లో, ప్రతి సెమీ కండక్టర్లో మనకు ఒక ఫ్లో అనేది ఉంటుందని చూస్తాం కదా, రైట్? దానిలో భాగంగా ఇక్కడ చూడండి, కరెంట్ అంటే ఏం చెప్తామంటే ఎలక్ట్రానుల ప్రవాహాన్ని ఏమంటాం? ఎలక్ట్రానుల ప్రవాహాన్ని ఏమంటామంటే ఎలక్ట్రానుల ప్రవాహాన్ని రైట్. ఎలక్ట్రానుల ప్రవాహాన్ని మనం ఏమంటామంటే కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంటు అని పిలుస్తాం. ఎలక్ట్రానుల ప్రవాహాన్ని కరెంటు అంటాం. మరి ఉదాహరణకు అర్థం చేయించడం కోసం నేను ఏం చెప్తున్నా, ఒక కండక్టింగ్ మెటీరియల్ తీసుకుంటున్నా, లేకపోతే ఒక కండక్టర్ తీసుకుంటున్నా. ఇందాకే చూసినాం కదా, మరి కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్ అంటే ఏమి లేదు, ఏవైతే ఎలక్ట్రాన్ల ప్రవాహం జరుగుతుందో దాన్నే మనం కండక్టర్స్ అంటాం. అంటే ఇలా ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి అనుకుందాం, ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి.
ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్లు అనేటివి ఏదైనా ఒక దిశలో ఏదైనా ఒక దిశలో ప్రవాహం చేస్తే దాన్ని మనం కరెంటు అంటాం. ఏమంటాం? కరెంటు. ఏదైనా ఒక దిశలో కనుక ప్రవాహం చేస్తే మనం ఏమంటామంటే కరెంటు అని పిలుస్తాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్లు ఒక దిశలో లేదా ఒక వైపు కదిలితే వాటిని ఏమంటామంటే కరెంటు అని పిలుస్తాం. అంటే కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ల ప్రవాహం. అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం కదా కరెంట్ అంటే. రైట్. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఏమంటామంటే కరెంట్ అంటాం. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ చెప్తే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఏమని చెప్తాం? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం ఏమని పిలుస్తాం? ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనము కరెంటు అని పిలుస్తాం. అంటే ఎలక్ట్రాన్లు కనుక కండక్టర్లో ఇలా మూవ్ అయితే అప్పుడు దాన్ని కరెంట్ అంటాం. మరి ఇది కరెంటు. ఈ కరెంటుని ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు ఇంకోలాగా. అంటే ఒక నిర్ణీత సమయంలో, ఒక నిర్ణీత కాలంలో లేదా సమయంలో, నిర్ణీత కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ల సంఖ్య ఒక నిర్ణీత కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం ఏమని పిలుస్తాం? మనము ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ లేదా ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనము ఇక్కడ కరెంటు అని పిలుస్తున్నాం. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఏమంటున్నాం మనం? కరెంట్. కరెంట్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్లు మూవ్ అయితే వాటిని కరెంట్ అని పిలుస్తాం. సో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కరెంట్ అని పిలుస్తాం. మరి ఎలక్ట్రాన్లకు ఏ ఛార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్లకు ఉండే ఛార్జ్ ఏంటి అంటే ఎలక్ట్రాన్లకు ఉండేది మైనస్ ఛార్జ్ అని చెప్పుకున్నాం, నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్లకు ఏ ఛార్జ్ ఉంటుంది? నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, అంటే మైనస్ ఛార్జ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్లకు ఉండేది మైనస్ ఛార్జ్. మరి ఈ ఎలక్ట్రాన్లను మనము ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అని పిలవచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్లకు ఉండే ఛార్జ్ ఏంటంటే నెగటివ్ ఛార్జ్. మరి ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే ప్రోటాన్ కూడా ఛార్జ్ ఉంది కదా సార్, మరి ప్రోటాన్ల మూవ్మెంట్ అనుకోవచ్చా అంటే అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాక అటామిక్ స్ట్రక్చర్ ఏదో చూసినాం. దాంట్లో అణువులు ఏమున్నాయంటే ఆటంలో న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో ఏమున్నాయంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి స్టెబుల్గా ఉన్నాయి, లేదంటే కదలకుండా ఉన్నాయి. కదిలేటి మాత్రం ఏంటి? ఎలక్ట్రాన్లు. అంటే ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఎందుకంటే ఆటంలో కదిలే ఆబ్జెక్ట్లు ఏమన్నా ఉన్నాయంటే అవి ఎలక్ట్రాన్లే కదా. సో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం ఛార్జ్ అంటాం. ప్రోటాన్ల ప్రవాహం జరగదు. ఎందుకు అంటే ప్రోటాన్లు న్యూక్లియస్లో ఉన్నాయి, సెటిల్ అయినాయి మంచిగా, కాబట్టి మనం దాన్ని అనడానికి లేదు. సో ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం కరెంట్ అనాలి. లేకపోతే ఛార్జెస్, ఫ్లో ఆఫ్ ఛార్జెస్ని ఏమంటామంటే మనము కరెంట్ అని పిలుస్తాం. మరి ఇక్కడ చూడండి, ఈ లెక్క ప్రకారం ఒక నిర్ణీత కాలంలో ప్రవహించే ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎలక్ట్రాన్లకు ఛార్జ్ ఏముంటుందంటే మైనస్ ఛార్జ్ ఉంటుందని చెప్పినాం కదా. సో ఛార్జ్ని మనము క్యూ అనే అక్షరం చేత సూచిస్తాము. ఈ లెక్క ప్రకారం అంటే ఈడున్న డెఫినేషన్ ప్రకారం ఒక నిర్ణీత కాలంలో అంటే ఒక పర్టికులర్ టైంలో ఒక డెఫినెట్ టైంలో ప్రవహించే ఎలక్ట్రాన్ల సంఖ్య కాబట్టి ఎలక్ట్రాన్లకు ఛార్జ్ క్యూ ఉంటుంది కాబట్టి కింద మనము టీ అని తీసుకోవచ్చు కదా. ఏమంటే ఛార్జ్ పర్ టైం. మరి ఈ ఛార్జ్ని ఎట్లా కొలుస్తాం అంటే మనము కూలుంబులు కొలుస్తాం. ఎలా కొలుస్తాం? కూలుంబులలో కొలుస్తాం. కూలుంబులు. బై టైంని ఎట్లా కొలుస్తాం అంటే సెకండ్లలో కొలుస్తాం. ఎలా కొలుస్తాం? సెకండ్లలో కొలుస్తాం. సో ఇప్పుడు ఓవరాల్గా మరి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు నేను Q/T అని రాయొచ్చు. ఈ క్యూకి మరి ఎలా కొలుస్తాం అంటే కూలుమ్స్లో కొలుస్తాం. ఎలా కొలుస్తాం? క్యూని కూలుంబులలో కొలుస్తాము. అంటే టైంని ఎలా కొలుస్తాం అంటే సెకండ్లలో కొలుస్తాం. అప్పుడు ఓవరాల్గా మరి కరెంట్ని ఎలా కొలుస్తాము అంటే కూలుమ్స్ పర్ సెకండ్ అనవచ్చా? కూలుమ్స్ పర్ సెకండ్. అంటే సి అంటే ఛార్జ్కి యూనిట్లు, ఎస్ అంటే టైంకి యూనిట్స్. కూలుమ్స్ పర్ సెకండ్. ఈ కూలుమ్స్ పర్ సెకండ్నే మనం ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో లేదా మనకు అర్థమయ్యే భాషలో దీన్నే మనము ఆంపియర్స్ అని పిలుస్తాం. ఎవరు పిలుస్తాం? ఆంపియర్స్. ఇప్పుడు యూజువల్గా మనం ఏదైనా షాప్కి వెళ్ళి 5 amps స్విచ్ అంటే అర్థమవుతుంది, కానీ 5 C/S స్విచ్ ఇవ్వమంటే అర్థమవుతుంది. ఇది టెక్నికల్గా
టెక్నికల్గా అర్థం చేసుకున్న టర్మ్ ఏంటంటే కరెంట్ని ఎలా కొలుస్తాము, C/Sగా కొలుస్తాం. అంటే C అంటే కూలమ్స్, S అంటే ఏంటి సెకండ్స్. మరి దీన్నే మనము అర్థమయ్యే భాషలో ఈజీగా చేయడం కోసం ఏం చెప్తున్నాం అంటే ఆంపియర్స్ చెప్తున్నాము. అంటే కరెంట్ని ఎలా కొలుస్తాం, ఆంపియర్లో కొలుస్తాం. ఒకవేళ ఆంపియర్స్ అనే ఆప్షన్ ఉంటే ఓకే, ఆంపియర్ అనే ఆప్షన్ లేకపోతే మీరు C/Sని పిక్ చేసుకోవాలి. C అంటే కూలుంబ్, S అంటే సెకండ్స్. అంటే కరెంట్ని కొలిసే యూనిట్లు ఏంటి అంటే కూలుంబ్స్ పర్ సెకండ్, అంటే కూలుంబులు బై సెకండ్. మరి కూలుంబులు బై సెకండ్ అనే ఆప్షను అంటే కూలుంబ్ పర్ సెకండ్ అనే ఆ టెర్మినాలజీ మనకు అర్థం కాదు కాబట్టి మనకు అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసుకొని మనం దాన్నే ఆంపియర్స్ అని పిలుస్తున్నాం. అంటే కరెంట్ యూనిట్లు ఏంటి, C/S లేదా ఆంపియర్స్ ఏ అని చెప్తాం. రైట్. ఇంతకుముందుకు చెప్పినట్టు మనం ఒకసారి చూస్తే ఇంతకుముందుకు ఏం జరిగింది, మనము ఎలక్ట్రాన్ల ప్రవాహం అని చెప్పినాం కదా. మరి ఎలక్ట్రాన్ల ప్రవాహం అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ల ప్రవాహం ఇది. మరి ఎలక్ట్రాన్ ఇటు ప్రవాహం జరగాలి అంటే ఏదైనా ఆబ్జెక్టు లేదంటే ఏదైనా ఒక వస్తువు దానికైతే కదలదు కదా, ఖచ్చితంగా దాని మీద మనం ఒక బలం, బాహ్యంగా ఒక బలం అనేది ప్రయోగించాలి. ఎక్స్టర్నల్గా మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ల మీద ఏదైనా ఫోర్స్ అప్లై చేయాలి కదా. మరి ఫోర్స్ అప్లై చేయకుండా ఎలక్ట్రాన్ల ప్రవాహం జరుగుతుందా అంటే జరగదు. మరి ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం కరెంట్ అన్నాం కాబట్టి ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలంటే నేను బాహ్యంగా ఏదైనా ఒక బలాన్ని నేను దీని మీద అప్లై చేయాలి. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఒక ఫోర్స్ ఎఫ్ అని పిలుస్తాం. ఎవరు పిలుస్తున్నాం, ఫోర్స్ ఎఫ్ అంటున్నాం. దీన్నే మనము బలం అంటాం. అంటే ఎలక్ట్రాన్ల మీద మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఎలక్ట్రాన్ల మీద మనం ఒక ఫోర్స్ అప్లై చేస్తేనే అప్పుడు మనకి ఏమవుతుంది, మనకు ఎలక్ట్రాన్ల మీద ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే ఎలక్ట్రాన్లు అనేటివి కదులుతుంటాయి లేదా మూవ్ అవుతాయి. మరి ఎలక్ట్రాన్ల కదలిక కావాలంటే ఫోర్స్ కావాలి కదా. మరి ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్లను కదిలిస్తుంది కదా. ఎలక్ట్రాన్లను కదిలించడానికి ఈ ఫోర్స్ మనకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రాన్లను కదిలించడానికి ఇప్పుడు మనకి ఈ ఫోర్స్ ఉపయోగపడుతుంది. కాబట్టి నేను దీన్ని ఏమంటున్నా అంటే ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్లను మూవ్ చేసే ఫోర్స్ కాబట్టి నేను ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని పిలుస్తున్నా. ఎవరు పిలుస్తున్నా అంటే ఎలక్ట్రాన్లను కదిలించడం కోసం నేను వాడుతున్నా కాబట్టి దాన్ని నేను ఈఎంఎఫ్గా చెప్తున్నా. ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇది విద్యుత్ చాలక బలం. ఏంటిది, విద్యుత్ చాలక బలం. అంటే విద్యుత్తుని ప్రవహింపజేసేలాగా, అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం అంటే విద్యుత్తే కదా. ఆ ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఫోర్స్ ఇవ్వాలి కదా. మనం ఆ ఫోర్స్ని మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఈఎంఎఫ్ అంటున్నాం. ఏమంటున్నాం, ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఏమిది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే విద్యుత్ చాలక బలం. ఏంటిది, విద్యుత్ చాలక బలం అని చెప్తాం. రైట్. ఈ విద్యుత్ చాలక బలం ఇక్కడ చూడండి, ఈఎంఎఫ్ అంటే ఏంటి, విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలం. ఈ విద్యుత్ చాలక బలాన్ని మనం ఏమంటున్నామంటే ఈఎంఎఫ్ అని పిలుస్తున్నాం. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే ఎలక్ట్రాన్లను మూవ్ చేయడానికి కావలసిన ఆ బలాన్నే ఈఎంఎఫ్ అంటాం. దాన్నే మనం ఇక్కడ విద్యుత్ చాలక బలం అంటాం. ఏమంటాం, విద్యుత్ చాలక బలం. మరి ఈ విద్యుత్ చాలక బలం ఏం చేస్తుంది చూడండి ఒకసారి. ఈ విద్యుత్ చాలక బలం ఏం చేస్తుంది, ఈ విద్యుత్ చాలక బలం అనేది ఎలక్ట్రాన్ల మీద ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ల మీద ఒక పని చేస్తుంది. మరి ఎలక్ట్రాన్ల మీద ఒక పని చేస్తుంది కాబట్టి నేను ఎలక్ట్రాన్లకు ఉండే ఛార్జు ఏంటి, మైనస్ ఛార్జ్. కాబట్టి నేను ఎలక్ట్రాన్ల పైన జరిగే పనిగా దీన్ని వర్ణించవచ్చా అంటే ఈఎంఎఫ్ని ఎలా చెప్పొచ్చు, ఎలక్ట్రాన్ల పైన జరిగే పని అని చెప్పొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నా అంటే పని. ఏమిది, పని లేదా దీన్నే మనము వర్క్ డన్ అంటున్నా. ఏమంటున్నా, వర్క్ డన్. ఈ వర్క్ డన్ అనేది దేనిపైన జరుగుతుంది, ఛార్జ్ పైన జరుగుతుంది. వర్క్ డన్ దేనిపైన జరుగుతుంది, ఛార్జ్ పైన. అంటే పని అనేది ఒక ఛార్జ్ని కదిలించడం అనేది మనకి ఇక్కడ పని. ఒక ఛార్జ్ని కదిలించడం అనేది మనకి ఇక్కడ పని. ఆ ఛార్జ్ని కదిలించడానే కదా మనం ఈఎంఎఫ్ అని చెప్పుకున్నాం. అంటే ఈఎంఎఫ్ అనేది ఏం చేస్తుందంటే ఛార్జ్ పైన పని చేస్తుంది. అంటే వర్క్ డన్ బై ఛార్జ్ లేదా పని బై ఛార్జ్. మరి పనిని మనం ఏం కొలుస్తాం, ఎలా కొలుస్తాం పనిని అంటే జూల్స్ అని కొలుస్తాం. ఎలా కొలుస్తాం, జౌల్స్ లేదా జూల్స్ అంటాం. పనికి ప్రమాణాలు ఏంటి, జౌల్స్ లేదా జూల్స్. మరి ఛార్జ్కి ప్రమాణం ఏంటి, ఇంత ముందుగా చూసినాం మనం. ఛార్జ్కి ప్రమాణం వచ్చేసి సి, కూలుమ్స్. అంటే ఇప్పుడు ఓవరాల్గా విద్యుత్ చాలక బలానికి యూనిట్లు ఏంటంటే జౌల్స్ పర్ కూలుమ్ అని చెప్పొచ్చా, అంటే జౌల్స్ బై కూలుమ్ అని చెప్పొచ్చా. దీన్నే మనము అర్థమయ్యే భాషలో లేదా మనకు ఈజీ ఉండే భాష ఏంటంటే
వోల్ట్స్గా చెప్తాం. ఎలా చెప్తాం? వోల్ట్స్ అంటే వోల్టులు, ఇంత వోల్టుల అని. అంటే ఇప్పుడు ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ల పైన లేదా ఛార్జ్ పైన పనిచేస్తుంది కాబట్టి వర్క్ డన్ ఆన్ ఛార్జ్, వర్క్ డన్ ఆన్ ఛార్జ్. సో మనం దాన్ని వోల్ట్స్ కింద చెప్తాం. సో ఈఎంఎఫ్నే మనము ఇంకొక భాషలో చెప్పాలంటే వోల్టేజ్ అని కూడా చెప్తాం. ఏమని చెప్తాం? వోల్టేజ్. ఏమది? వోల్టేజ్. అంటే ఈఎంఎఫ్ అంటే ఏంటి? మొదటి అక్షరం ఈ కదా, ఈ చేత సూచిస్తారు. మరి వోల్టేజ్ అంటే వి చేత సూచిస్తారు. ఈఎంఎఫ్ అన్న వి అన్న ఒకటే. అంటే ఏం చెప్పుకోవాలి? ఇక్కడ ఎలక్ట్రాన్ల పైన జరిగే పనినే మనము ఇక్కడ ఈఎంఎఫ్ అని చెప్తాం. అంటే ఎలక్ట్రాన్లను కదిలించాలంటే మనకు కావాల్సిన బలాన్నే మనం ఇక్కడ ఈఎంఎఫ్ అని చెప్తాం. ఎలక్ట్రాన్లు మూవ్ అయితేనేమో, అంటే ఎలక్ట్రాన్లు కదులుతేనేమో కరెంట్ అంటాం. కరెంటుని కదిలించడం కోసం లేదా ఎలక్ట్రాన్లను కదిలించడం కోసం కావాల్సిన బలాన్ని ఏమో ఈఎంఎఫ్ అంటాం. ఆ ఈఎంఎఫ్ని మనం ఇదేం చెప్తామంటే వోల్టేజ్ అని చెప్తాం. వోల్టేజ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ వోల్టేజ్ అంటే వి అనేది వోల్టేజ్. ఇక్కడ మనకు రెండు పదాలు వచ్చినాయి. ఏంటంటే ఐ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? ఈ అంటే ఏంటి? అంటే వోల్టేజ్ అంటే ఏంటి తెలిసింది. ఏమి లేదు, కరెంట్ అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని మనం కరెంట్ అంటాం. ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కారణభూతమైన దాన్ని మనం ఏమంటామంటే వోల్టేజ్ లేదా ఈఎంఎఫ్ అని పిలుస్తాం. ఈఎంఎఫ్ అంటే ఈ అనే అక్షరం చేత సూచిస్తాం. వోల్టేజ్ అంటే వి అనే అక్షరం చేత సూచిస్తాం. మరి వాటి యొక్క ప్రమాణాలు, వాటి యొక్క కొలతలు వచ్చేటి J/C-గనన్నా లేదంటే వోల్ట్స్కనన్నా కొలుస్తాం మనం. ఇది కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉన్న ఈ సంబంధం లేదా కరెంట్కి వోల్టేజ్కి ఉన్న ఈ డెఫినేషన్లు. ఇవి అర్థమైతే మీరు ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఇంపార్టెంటే కాకుండా ఇది ప్రతి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఇస్తుంది. రైట్. మరి ఇక్కడ ఇంకొక విషయం చేద్దాం. మనకు కరెంట్ వచ్చింది అంటే కరెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఐ కరెంట్ వచ్చింది. కరెంట్ అనేది ఐ. మరి కరెంట్కి కారణమైన వాళ్ళు ఎవరు అంటే వోల్టేజ్ వి. మరి పవర్ అంటే ఏంటంటే సామర్థ్యం. పవర్ అంటే ఏంటి? సామర్థ్యం. మనం ఇప్పుడు P = ఏమని రాయొచ్చు అంటే V/I రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? V/I. అంటే P అంటే ఇక్కడ ఏంటంటే పవర్. P అంటే ఇక్కడ ఏంటి? పవర్. అంటే V/I. ఈ పవర్ని ఎలా కొలుస్తాము అంటే మనము వాట్స్లో కొలుస్తాం. ఎలా కొలుస్తాం? వాట్స్లో కొలుస్తాం. దీనికోసం సంబంధించిన డిస్కషన్ ఇంకా కొంచెం చేస్తాం మనము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి మనకు పవర్ అంటే ఏంటి అర్థం అవ్వాలని చెప్పేసి చేస్తాం. రైట్. ఏం లేదు, వి అంటే ఏంటి? వోల్టేజ్. ఐ అంటే ఏంటి? కరెంటు. పి అంటే ఏంటి? పవర్. పవర్ V/I రాసినాం కాబట్టి పవర్ మనము ఈ పవర్ని ఎలా కొలుస్తామంటే వాట్స్ అని కొలుస్తాం. ఎలా కొలుస్తాం? వాట్స్. అంటే W. ఓకేనా? వాట్స్లో కొలుస్తాం. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఇంకొకటి ఉంది. అదేమనంటే ఉదాహరణకు ఇప్పుడు మనము ఒక కండక్టర్ తీసుకున్నాం కదా. రైట్. ఒక కండక్టర్ తీసుకున్నాం. ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్లు అనేటివి ప్రవాహం జరుగుతుందని చూసినాం కదా. ఎలక్ట్రాన్లు అనేది ప్రవాహం జరుగుతుంది. మరి ఈ ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలంటే మనకి ఒక ఫోర్స్ అనేది ఉండాలి. అదే మనం ఏమంటున్నాం ఇక్కడ అంటే ఈఎంఎఫ్ అంటున్నాం. ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తామో ఎలక్ట్రాన్లు అనేటివి కదులుతాయి. ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ ఈఎంఎఫ్ని మనం ఇక్కడ వోల్టేజ్ అంటాం. ఓకేనా? రైట్. ఎలక్ట్రాన్ల ప్రవాహం జరుగుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహానికి కారణమైందేమో వోల్టేజ్. ఇప్పుడు చెప్పండి, నేను ఒకవేళ వోల్టేజ్ కనుక పెంచుతున్నాను అనుకోండి, అంటే ఎక్కువ ఫోర్స్ పెంచిన అనుకోండి, ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఒకవేళ వోల్టేజ్ తగ్గించిన అనుకోండి, ఎలక్ట్రాన్ల ప్రవాహం తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే కరెంటు లేదా ఎలక్ట్రాన్ల ప్రవాహము లేదా కరెంట్ అనేది మనము ఇక్కడ చూస్తే వోల్టేజ్కి వి అంటే ఏంటి? వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పొచ్చా లేదా? ఏం లేదు, ఇక్కడ ఎలక్ట్రాన్ల ప్రవాహం అంటే కరెంటుకి కారణం వోల్టేజ్. నేను ఎక్కువ వోల్టేజ్ ఇస్తే ఎక్కువ కరెంట్ ఉంటుంది, తక్కువ వోల్టేజ్ ఇస్తే తక్కువ కరెంట్ ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ నేను ఎక్కువ బలంతో ప్రయోగించి తోసిన అనుకోండి, అది ఎక్కువ మూవ్ అవుతుంది. తక్కువ బలంతో ప్రయోగించి మూస్తే తక్కువ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు మూవ్మెంట్ అనేది నువ్వు ఇచ్చే ఫోర్స్ మీద డిపెండ్ అయింది. కాబట్టి ఇక్కడ కరెంట్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది? వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంది. అంటే నేను ఇక్కడ నుంచి V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు కదా. రాయొచ్చు. అంటే ఏం లేదు, ఒక కండక్టర్లో ప్రవహించే కరెంట్ అనేది దాని మీద అంటే ఆ కండక్టర్ మీద అప్లై చేసే వోల్టేజ్కి లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? వోల్టేజ్లో వ్యత్యాసానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. రైట్. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్దాం. ఇక్కడ మనము
నేను ఇక్కడ 10 వోల్ట్స్ పెట్టినా అనుకుందాం, ఇక్కడ 5 వోల్ట్స్ పెట్టినా అనుకుందాం, ఖచ్చితంగా ఎలక్ట్రాన్ల ప్రో అనేది 10 నుంచి 5 వైపే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నేను 5 ఇచ్చిన అనుకోండి, ఇక్కడ నేను 0 ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ల ప్రో అనేది 5 నుంచి 0 వైపు ఉంటుంది. ఒకవేళ నేను ఇక్కడ 10 వోల్ట్స్ ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ల ఫ్లో ఇటు నుంచి ఇటు ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది దేని మీద ఆధారపడిందంటే మనం అప్లై చేసిన పొటెన్షియల్. అంటే పొటెన్షియల్ అంటే ఏం లేదు, వోల్టేజ్కి ఇంకొక పదం పొటెన్షియల్. ఓకేనా? పొటెన్షియల్ అంటే మనం ఇచ్చే వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంది. దాన్నే మనము వోల్టేజ్ల మధ్య వ్యత్యాసంకి అనులోమానుపాతంలో ఉందని చెప్పొచ్చా? చెప్పొచ్చు. అంటే ఏంటి? ఇక్కడ 5 - 10 అంటే -10 అంటే ఇటు నుంచి ఇటు, 10 - 0 అంటే 10 - 0 0 ఇటు నుంచి అటు. అంటే ఎలక్ట్రాన్ల ప్రవాహం అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే మనం ఇచ్చే వోల్టేజ్ మీద ఆధారపడి ఉంది, లేదా వోల్టేజ్ల మధ్య వ్యత్యాసం మీద ఆధారపడింది. కాబట్టి నేను దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఒక కండక్టర్లో ప్రవహించే కరెంటు, ఒక కండక్టర్లో ప్రవహించే కరెంటు దాని మీద అప్లై చేసే ఈఎంఎఫ్కు లేదా వోల్టేజు, లేదా పీడి అంటే ఏంటంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏమిది అంటే వోల్టేజ్ల వ్యత్యాసము. ఏమిది? వోల్టేజ్ల వ్యత్యాసము. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు? కండక్టర్లో ప్రవహించే కరెంట్ అనేది దానిపైన అప్లై చేసిన ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎలా ఉంటుందని చెప్పొచ్చు? అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? అనులోమానుపాతంలో ఉండును. ఎలా ఉండును? అనులోమానుపాతంలో ఉండును. అదే ఇదా V is proportional to I. మరి కరెంటు ప్రవాహం అనేది వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే ఓం అనే సైంటిస్ట్ చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఓం, ఆయన పేరు ఓం. ఈ ఓం అనే సైంటిస్టు చెప్పినాడు ఏమనంటే కండక్టర్లో ప్రవహించే కరెంట్ అనేది దాని మీద అప్లై చేసిన వోల్టేజ్కి లేదా ఈఎంఎఫ్కి లేదా పొటెన్షియల్ డిఫరెన్స్కి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పింది. కాబట్టి ఈ మొత్తం స్టేట్మెంట్, ఈ సమీకరణాన్ని ఏమంటామంటే ఓం నియమము అని చెప్తాం. ఏమని చెప్తాం? ఓం నియమము. ఓం నియమము. రైట్. అంటే ఏంటి మీనింగ్? ఏమీ లేదు, ఎంత ఫోర్స్ ఇస్తే అంత ఎలక్ట్రాన్ ఫ్లో. ఫోర్స్ పెంచితే ఎలక్ట్రాన్ల ఫ్లో పెరుగుతుంది, అంటే కరెంటు పెరుగుతుంది. వోల్టేజ్ తగ్గిస్తే అంటే ఫోర్స్ తగ్గిస్తే ఎలక్ట్రాన్ల ప్రవాహం లేదా కరెంటు తగ్గుతుంది. అంటే ఫోర్స్ పెంచితే కరెంటు పెరుగుతుంది, ఫోర్స్ తగ్గితే కరెంటు తగ్గుతుంది. ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. అంటే వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఏవైనా నీకు 3 పదాలు సేమ్. అంటే పీడి లేదా ఈఎంఎఫ్ లేదా వోల్టేజ్ పెంచితే కరెంటు పెరుగుద్ది, తగ్గితే తగ్గుద్ది. ఇది చెప్పిన సైంటిస్ట్ పేరు ఓం. కాబట్టి ఈ మొత్తం స్టేట్మెంట్ ఏమంటాం అంటే ఓం నియమము అంటున్నాం. ఏమంటున్నాం? ఓం నియమం. మరి ఈ ఓం నియమం ప్రకారము కరెంట్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది? వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంది. ఇది ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంది, ఓకే. కానీ ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బైక్ ఉంది, సేమ్ బైక్ సేమ్ పర్సన్ హైవే మీద వెళ్తున్నాడు. అదే పర్సన్ అదే బైక్ మట్టి రోడ్ మీద వెళ్తున్నాడు. అదే ఎక్సలరేటర్ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 విషయాలు లేదా 2 కంపేర్ చేసుకుంటే దేంట్లో ఎక్కువ స్పీడ్ ఉంటుంది అంటే హైవే మీద ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఎంత ఎక్సలరేటర్ ఇచ్చినా సేమ్ ఎక్సలరేటర్ ఇస్తున్నావు, మట్టి రోడ్లో అదే, రోడ్డు పైన అదే, సేమ్ పర్సను సేమ్ బైకు, కానీ ఫ్లో అనేది మట్టి రోడ్లో తక్కువ ఉంది, నార్మల్గా హైవేలో ఎక్కువ ఉంది. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే నువ్వు ఇచ్చే ఫోర్సే కాదు, ఆ రోడ్డుకి టైర్కి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అంటే కరెంటు ఫ్లో అనేది ఇక్కడ కూడా ఏమంటే నువ్వు వోల్టేజ్ ఇస్తున్నావు అంటే ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ ఇస్తున్నావు, అంటే ఎలక్ట్రాన్లు కదులుతాయి. కానీ ఆ కదిలే ఎలక్ట్రాన్ల యొక్క క్వాంటిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? నువ్వు ఇచ్చే ఈఎంఎఫ్ మీదతో పాటుగా నువ్వు ఎలాంటి కండక్టర్కిలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరుగుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు టైర్కి రోడ్డుకి మధ్యలో ఎలాగైతే ఫ్రిక్షన్, ఘర్షణ అంటాం, ఈ ఘర్షణ ఎక్కువ ఉంటే కరెంట్ అంటే ఫ్లో తక్కువ ఉంటుంది, అంటే బైక్ మూవ్మెంట్ తక్కువ ఉంటుంది. ఘర్షణ తక్కువ ఉంటే బైక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే నేడ ఎలక్ట్రాన్ల ప్రవాహం ఎక్కువ ఉండాలంటే అపోజిషన్ ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉండాలి. ఫ్రిక్షన్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆ ఫ్రిక్షన్ నేను ఏమంటున్నా అంటే ఏదైతే మనం ఫిజికల్గా అంటే ఫిజికల్ సబ్జెక్ట్లో మాట్లాడే ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో అంటే ఘర్షణను నేను ఎలక్ట్రికల్ టెర్మినాలజీ ప్రకారం ఏమని పిలుస్తున్నా అంటే రెసిస్టెన్స్ అని పిలుస్తున్నా. ఏమని పిలుస్తున్నా? రెసిస్టెన్స్. అంటే మీనింగ్ ఏంటి?
ఎలక్ట్రాన్ల ప్రవాహం వోల్టేజ్ మీదనే కాదు, వోల్టేజ్తో పాటుగా మనము ఎలాంటి కండక్టర్, ఎలాంటి మెటీరియల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనేది మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క కండక్టర్కి ఒక్కొక్క రెసిస్టెన్స్ విలువ ఉంటుంది. కాబట్టి రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కరెంటును నిలిపే గుణం, కరెంటును పోకుండా ఆపే గుణాన్ని రెసిస్టెన్స్ అంటాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని చెప్పిన, అంటే కరెంటు ప్రవాహం దేనికి ఆధారపడి ఉంటుంది? V ఈజ్ ప్రపోర్షనల్ టు I. కానీ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? V ఈజ్ ఈక్వల్ టు ఐతో పాటుగా ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను V ఈజ్ ఈక్వల్ టు IR అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మరి రెసిస్టెన్స్లో మార్పు ఎలా వస్తుంది అనే విషయం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. కానీ ఇప్పుడు నేను ఓమ్ నియమం యొక్క స్టేట్మెంట్ చెప్తున్నాను, కొంచెం మంచిగా వినండి. ఏమంటే ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద కండక్టర్లో ప్రవహించే కరెంట్ అనేది దాని మీద అప్లై చేసిన వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉంటుంది అనేదే ఓమ్ నియమం. మరి ఆ ఓమ్ నియమం ప్రకారం ఏమని రాయొచ్చు అంటే V ఈజ్ ప్రపోర్షనల్ టు I అని రాయొచ్చు. మరి V ఎంత ఇస్తే కరెంట్ అంత ఉంటుంది, V ఎంత తగ్గితే కరెంట్ అంత తగ్గుతుంది అనుకున్నాం. కానీ అలాగే కండక్టర్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి కండక్టర్ అప్లై చేసే రెసిస్టెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని రెసిస్టెన్స్తో కూడా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR అని రాసుకున్నాం. మరి ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు? ఇక V ఈజ్ ఈక్వల్ టు IRగా రాయొచ్చు ఒక ఫార్ములా. తర్వాత I ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? V/Rగా రాయొచ్చు రెండవ ఫార్ములా. ఇంకోటి R ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? V/Iగా రాయొచ్చు, ఇదొక ఫార్ములా. ఓకేనా? రైట్. ఈ 3 ఫార్ములాలు ఎంత ఇంపార్టెంట్ అంటే మిమ్మల్ని JLM రాసేంత వరకు వీటి మీద మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉండాలి. సింపుల్. మనము అనుకుంటాం కదా మ్యాథమెటిక్స్ చేయడం మొత్తం కాదు అని, అదేముండదు. ఇక్కడ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు V/R, R ఈజ్ ఈక్వల్ టు V/I, V ఈజ్ ఈక్వల్ టు IR. మరి దీని నుంచి కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఇందాక ఆల్రెడీ చూసినాం. మనం ఒకటి ఏమనంటే పవర్ ఈక్వేషన్ చూసినాం, గుర్తుందా? P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. ఒకవేళ నేను V ప్లేస్లో IR సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడ చూడండి V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఇక్కడ V ప్లేస్లో IR పెడితే IR ఇంటూ I. అప్పుడు నేను ఏమంటూ రాయొచ్చు అంటే P ఈజ్ ఈక్వల్ టు I² R అని రాయొచ్చు. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ప్రతి పేపర్లో, JLM పేపర్లో ఈ ప్రాబ్లం పైన లేదా ఈ ఫార్ములా పైన క్వశ్చన్ ఉంది. రైట్. మళ్ళీ దీని నుంచి ఇంకోటి ఏం రాయొచ్చు చూడండి. కూడా P ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? నేను V ఇంటూ I అని రాసిన కదా, ఇక్కడ రాసిన లేదా? P ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? V ఇంటూ I అని రాసిన. మరి ఇక్కడ V ఇంటూ I రాసిన కాబట్టి ఇక్కడ చూడండి P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I అంటే ఏంటి? ఇక V/R అంటే ఇది, అంటే V/R సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏమని రాయొచ్చు? P ఈజ్ ఈక్వల్ టు V²/R అని రాయొచ్చు. ఇది ఒక ఫార్ములా. తర్వాత R ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? దీన్ని తీసుకెళ్తాం కాబట్టి ఏమని రాయొచ్చు? V²/P అని రాయొచ్చు. ఎంత ఇంపార్టెంట్ అంటే రీసెంట్ అడిగిన ప్రతి ఎగ్జామినేషన్లో ఈ ఫార్ములాలు ఉన్నాయి. ఏమన్నాయి? ఈ ఫార్ములాలు. ఇప్పుడు ఈడ నుంచి చూస్తే మనకి ఎన్ని ఫార్ములాలు చెప్పండి. ఇగో 1, 2, 3, 4, ఇక్కడ చూడండి 5, ఇక్కడ చూస్తే 6, ఇది చూస్తే 7. 1 ఓమ్స్ల నుంచి మనం ఎన్ని విధాలుగా అయినా రాసుకోవచ్చు. ఈ ఫార్ములాలన్నీ నోట్ చేసి పెట్టుకోండి. ప్రతి ఫార్ములా, ప్రతి క్వశ్చన్, ప్రతి డబ్బాలో పెట్టిన ప్రతి ఫార్ములా మీద మీకు రేపు క్వశ్చన్ ఉంటుంది. రేపు JLMలో ఖచ్చితంగా వీటిపైన ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది వరకు కూడా ఉంది. రైట్. ఇంకా ఫర్దర్గా ఎన్ని సర్క్యూట్స్, ఎలాంటి సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఎలాగ పర్ఫార్మెన్స్ ఉంటుంది చూద్దాం. ఓకేనా? ఇవి బేసిక్స్. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి అనే బేసిక్స్ పైన మాత్రమే మనం డిస్కస్ చేసినాం. ఇంకా ఫర్దర్ డిస్కషన్లో మనము సర్క్యూట్ అంటే ఏంటి, సర్క్యూట్లో ఎలిమెంట్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏం చేస్తే చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.